ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశాపై తీవ్ర వాయుగుండ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా తీర ప్రాంతాల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వివరించారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ తీర ప్రాంతాల మధ్య ఈ వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల తీర ప్రాంతాలు చాలా అలజడిగా ఉంటాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం అంతా కూడా అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది వాయుగుండం. ఈ సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ తీర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, పోలవరం, కాకినాడ ఈ జిల్లాల్లో భారీ నుంచి కొద్ది చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల ఏపీ మొత్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్డేట్ చేసింది. దీంతో విపత్తుల శాఖ కూడా అలర్ట్ అయింది. మత్స్యకారులకి ఇప్పటికే 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని సూచనలు కూడా జారీ చేశారు. తీర ప్రాంతం అంతా కూడా కొంత అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.